హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ మెమరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మన పనులను సులువుగా చేసుకోవచ్చు, మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఏది మీకు బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. స్టిప్ని అయితే చూసేద్దామండి. స్టిక్కర్ ప్యాకెట్స్ మనం ప్రతి ఒక్క ఇళ్లలో ఉంటాయి కదండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత అనవసరం చెప్పి ఈ ప్యాకెట్ని పడేస్తూ ఉంటాం కదా. కానీ దీన్ని ఇప్పుడు ది బెస్ట్ యూస్ టిప్ కోసం అయితే తీసుకొచ్చేసండి. ప్రతి ఒక్క లేడీస్కి ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ అండి ఇది. దీన్ని ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసేసి పిన్స్ అయితే కొట్టేసేసేయండి. ఆ తర్వాత నేను అటు ఇటు కలర్ పేపర్ ఉంటుంది కదా అని గ్లూతో పెట్టి అంటించాను. లేకపోతే మీరు డైరెక్ట్గా అలా వదిలేసినా ఓకే అండి, కలర్ పేపర్ లేకపోతే. ఈ విధంగా మనం క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, అమౌంట్ కానివ్వండి, మనకు ఒక చిన్న పర్స్ లాగా అయితే తయారవుతుందండి. రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంట్లో మనం వాడి పడేసిన స్టిక్కర్ ప్యాకెట్ తోటి మన క్రెడిట్ కార్డ్స్, డెబిట్స్ కార్డు పెట్టుకునే పర్స్ అనేది రెడీ అయిపోయింది. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఎప్పుడైనా సరే మనం ఓన్గా మెజర్ చేయాలి అనుకోండి, అసలు ఆ వీలు కుదరదు కదండి. మనం హ్యాండ్తో పట్టుకోవడం, ఒక హ్యాండ్తో మెజర్ చేయడం అవ్వదు కదా. అలాంటప్పుడు మెజర్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడ పిన్నీస్ పెట్టేసేసాము అనుకోండి, మనం మెజర్ చేసుకోవడానికి దాని లోపల నుంచి టేప్ ఇలా లాగా మనకు మెజర్ చేసుకోవడానికి ఈజీగా అయితే ఉంటుందండి. చూపిస్తున్నాను చూడండి. ఎవరు హెల్ప్ లేకుండా మనగా మెజర్ అయితే తీసుకోవచ్చు. ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈ టిప్ ట్రై చేయడం మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఎక్స్పైరీ అయిపోయిన క్రీమ్స్ ఉంటాయి కదండి మన ఇళ్ళలో ప్రతి ఒక్కరు. అయితే వీటిని అనవసరం అని చెప్పి పడేస్తూ ఉంటాం కదండి. ఏ క్రీమ్ అయినా పర్లేదండి, మీ ఎక్స్పైరీ అయిపోయిన ఏ క్రీమ్ అయినా తీసేసుకోవచ్చు. కొంచెం అయితే తీసేసుకున్నాను నేను ఇక్కడ. దానిలోనే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కొబ్బరి నూనె కూడా కొంచెం అయితే వేసేసుకున్నాను. ఇయర్ బడ్స్ తోటి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని ఎందుకు ఉపయోగిస్తాం అనుకుంటున్నారు, చూపిస్తున్నాను చూడండి. ఖచ్చితంగా ర్యాక్స్ అనేవి ఉంటాయి కదండి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ. అలాంటప్పుడు ఇలాంటి ర్యాక్స్ తీసేటప్పుడు కానివ్వండి, స్టక్ అవుతున్నట్లు అనిపిస్తాయి, కొన్నిసార్లు తుప్పు కూడా పడుతూ ఉంటాయి కదండి. అలా మనం మంత్లీ వన్స్ అయితే కనుక ఇలా ఎక్స్పైరీ అయిపోయిన క్రీమ్ ఏదన్నా ఉంది అనుకోండి, ఇలా కోకోనట్ ఆయిల్ కొంచెం వేసేసి ఈ విధంగా ఆ ర్యాక్స్కి ఎక్కడైతే ఉంటుందో మూమెంట్ అయ్యి అక్కడ కనుక అప్లై చేసేసామో అనుకోండి, ఇయర్ బడ్ తోటి స్టక్ అవ్వటం ఉండదండి. ఎట్ ద సేమ్ టైం తుప్పు కూడా పట్టకుండా అయితే ఉంటుంది. టిప్ అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. దీనివల్ల వేరే వాళ్ళకైతే ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి నాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం ఛార్జింగ్ వైర్స్ ఉంటాయి కదండి, ఇవి ఖచ్చితంగా మనకి స్టార్టింగ్ పాయింట్లో కొంచెం అనేది పోతూనే ఉంటుంది కదండి. దీన్ని ఇలాగే వదిలేసాము అనుకోండి, ఎక్కువ పోతుంది. అట్ ద సేమ్ కరెంట్ షాక్ కొట్టే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదండి. అయితే ఇప్పుడు ఈ కొంచెం దాన్ని ఎలా కవర్ చేయాలి, మనకి రూపాయి ఖర్చు లేక అనవసరం అనే పడే బాటిల్ క్యాప్స్ అయితే ఉంటాయి కదండి వచ్చినవి, వాటితోటి ఇప్పుడు వైర్ని ఎలా కంప్లీట్ చేయాలో చూద్దామండి. కొంచెం క్యాండిల్ తీసుకొని కాల్చామనుకోండి, మన క్యాప్ అనేది ప్లాస్టిక్ కాబట్టి కొంచెం కరిగిపోతుంది కదండి. కరిగిన దాన్ని ఏదైతే మనకి ఛార్జింగ్ వైర్ ఎక్కడైతే గ్యాప్ వచ్చిందో ఆ గ్యాప్ దగ్గర నైఫ్ తోటి కనుక పెట్టేసామనుకోండి, మనకి ఆ ఛార్జింగ్ వైర్ అనేది ప్లాస్టిక్ కాబట్టి ఈజీగా అంటుకుపోతుందండి. అలానే అనవసరమైన దాన్ని కూడా రీయూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాం. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, నిమ్మకాయలు ఎక్కువ క్వాంటిటీలో కనుక తీసుకొచ్చుకున్నామే అనుకోండి, ఎంత జాగ్రత్తగా స్టోర్ చేసినా కానివ్వండి ఫ్రిడ్జ్ లోపల ఒడిలిపోతున్నట్లు అనిపిస్తే కొన్నిసార్లు కుళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదండి. అలా కాకుండా నేను చెప్పే ఈ ట్రిక్లో కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టేశారు అనుకోండి, 6 months వరకు ఒక కాయ కూడా పాడవదండి. దానికోసం ఒక గ్లాస్ జార్ని అయితే తీసేసుకున్నానండి. ఎయిర్ టైట్ బాక్స్ ఉంటుంది కదండి, మీకు ఇంట్లో ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ కనుక ఉంది అనుకోండి, దానిలో పెట్టేసేసేయండి. ఇక్కడ ఎయిర్ కంటైనర్ బాక్స్ ఎవరికైనా లేదు అనుకోండి, ఈ విధంగా ప్లాస్టర్ ఉంటుంది కదండి, ప్లాస్టర్ చుట్టూ మన క్యాప్ ఎక్కడైతే పెట్టుకుంటామో ఆ పార్ట్లో కనుక మీరు ప్లాస్టర్ ఉంటుంది, ప్లాస్టర్ వేసేసి పెట్టేశారు అనుకోండి, ఎయిర్ కంటైనర్ బాక్స్ అనేది మనకి ఇంట్లోనే రెడీ అయిపోతుందండి. ఆ కంటైనర్లో ఈ విధంగా నిమ్మకాయలు అవన్నీ ఏవైతే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నామో వాటిని పెట్టేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసేయండి. ఈ విధంగా మనకి ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు మాత్రమే ఒకటి నిమ్మకాయని తీసేసుకొని వాడేసుకున్నామే అనుకోండి, మనకు 6 months అయినా సరే మన నిమ్మకాయలు పాడవటం అనేది జరగదండి. నిమ్మకాయ అవసరం ఉంది అనుకోండి, ఒక నిమ్మకాయ తీసుకొని ఒక 5 minutes చల్లనీళ్ళలో కనుక వేసేసారు అనుకోండి, ఆ నిమ్మకాయ వెంటనే మనకి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాక గడ్డ అనేది లేకుండా ఈజీగా మనకు జ్యూస్ తీసుకోవడానికి అయితే ఉంటుంది. ఇది కూడా నచ్చితే ఏది బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వచ్చేసి మన కిచెన్లో ఉన్న స్విచ్ బోర్డు కొంచెం ఆయిల్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం దుమ్ము కూడా ఎక్కువ పడుతూ ఉంటుంది కదండి. దాన్ని దుమ్ము లేకుండా నీట్గా క్లీన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఒక పాత టీషర్ట్ పైన, పాత క్లాత్ పైన కొంచెం నెయిల్ రిమూవల్ వేసేసి కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి స్విచ్ బోర్డ్ని,
ఆ ఆయిల్ మరకలు అనేవి లేకుండా ఉంటే దుమ్ము అనేది కూడా లేకుండా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయ ఆల్రెడీ జ్యూస్ పిండేసిందేనండి, దాన్ని అయితే తీసేసుకున్నాను. దానిపైన సాల్ట్ వేసేసానండి. నేను చెప్పే ప్రతి ఒక్క టిప్పు కూడా ప్రతి ఒక్కరికి అవైలబుల్ ఉండే వస్తువులతోనే చెప్తానండి. ఎన్ టైం కూడా ఏంటి అంటే కెమికల్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేసి చెప్పడానికైతే ట్రై చేస్తున్నాను. కాబట్టి ప్లీజ్ మీరు కూడా ఒకసారి ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నిమ్మకాయ చేయకపోయినా కొంచెం సాల్ట్ వేసాం కానీ బాత్రూమ్ లోపల ట్యాప్స్ ఉంటాయి కదా, షవర్ ట్యాప్స్ కానీ ట్యాప్స్ ఉంటాయి కదండి, వీటిని మనం ఎలాంటి కెమికల్స్ లేకుండానే ఈ విధంగా న్యాచురల్గా సాల్ట్ నిమ్మకాయ వేసి క్లీన్ చేసుకున్నామే అనుకోండి, చాలా నీట్గా కూడా క్లీన్ అయిపోతాయండి. వీక్లీ వన్స్ కనుక ట్రై చేస్తూ ఉన్నారనుకోండి, మన ట్యాప్స్ ఎప్పటికప్పటికి కూడా సోప్ మరకలు అలాగే వాటర్ మరకలు లేకుండా చాలా కొత్త వాటిలాగా అయితే. నెక్స్ట్ టిప్ వచ్చేసి నిమ్మకాయలు మూడింటిని అయితే నిమ్మకాయల జ్యూస్ అయితే పిండేసుకున్నానండి నేను. దీని లోపలే బేకింగ్ సోడా ఉంటుంది కదండి, బేకింగ్ సోడా అయితే వేసేసుకున్నానండి. ఒక స్పూన్ అయితే వేసేసుకున్నాను. అయితే మీరు తీసుకునేటప్పుడే బౌల్ అనేది కొంచెం పెద్దగా తీసుకోండి. ఇక్కడ కొంచెం మనం నిమ్మకాయలో బేకింగ్ సోడా వేయడం వల్ల ఇలా పొంగుతుందండి. సో కొంచెం పెద్దది అయితే తీసేసుకోవాలండి. కొంచెం ఇది కూల్ అయిన తర్వాత అంటే పొంగడం అనేది కొంచెం తగ్గిన తర్వాత హాట్ వాటర్ ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలండి. హాట్ వాటర్ తీసుకొని ఈ మూడు బాగా కలిపేసేసుకోవాలండి. తర్వాత వాటర్ బాటిల్ ఉంటే వాటర్ బాటిల్, లేదు అంటారా కూల్ డ్రింక్ బాటిల్ ఏదైనా ఉందనుకోండి, కూల్ డ్రింక్ బాటిల్ కూడా చాకుని కొంచెం వేడి చేసాము అనుకోండి, మన క్యాప్ హోల్స్ అని ఈజీగా పడిపోతాయండి. ఆ తర్వాత కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఈ బాటిల్లో మనం ఏదైతే తయారు చేసుకున్నామో దాన్ని వేసేసి కర్పూరం ఉంటుంది కానీ కర్పూరాన్ని కూడా 2 దీనిలో అయితే వేసేసానండి. కర్పూరం ఎవరికైనా మీకు ఇష్టం లేదు అనుకోండి, కంఫర్ట్ ఉంటుంది కదా, కంఫర్ట్ కూడా ఒక చిన్న క్యాప్ అయితే వేసేసుకోవాలండి. దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా, మనం బాత్రూమ్ని కామన్గా కెమికల్స్ లిక్విడ్ తోటి క్లీన్ చేస్తూ ఉంటాం కదండి. ఎప్పుడైనా సరే మనకి ఆ లిక్విడ్ అయిపోయినా కానివ్వండి, లేదు అంటారా మనకి రెగ్యులర్గా కెమికల్స్తో క్లీన్ చేయడం ఇష్టం లేకపోయినా కానీ ఈ విధంగా తయారు చేసుకుని కనుక లిక్విడ్తో కనుక వాష్ చేసుకున్నాం అనుకోండి, చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం మంచి వాసన కూడా వస్తుందండి. అట్ ద సేమ్ టైం దీన్ని ఇంకో విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు అండి. ఏంటంటే కొంతమంది పర్ఫ్యూమ్ వాడుతూ ఉంటారు కదా బాత్రూంలో, అలానే ఫినాయిల్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు కదండి. బాత్రూమ్ అనేది మంచి వాసన కోసం మనం ఎలాంటి ఫినాయిల్ కానీ పర్ఫ్యూమ్ కానీ వాడకుండానే ఈ విధంగా తయారు చేసుకునేది ఉంటుంది కదండి. దీన్ని వాడుకున్నాం అనుకోండి, మన బాత్రూమ్ లోపల కూడా మంచి వాసన అయితే వస్తుందండి. కర్పూరం కూడా వేసాం కదా మంచి వాసన కోసం. అట్ ద సేమ్ టైము బేకింగ్ సోడా అండ్ లెమన్ వల్ల కూడా ఎల్లో మరకలు ఏవైతే ఉంటాయో బాత్రూంలో అవి కూడా లేకుండా అయితే ఉంటాయి. అట్ ద సేమ్ టైం మంచి వాసన కూడా వస్తూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బ్రెడ్ ఉంటుంది కదండి, బ్రెడ్ని మనం తీసుకొచ్చుకున్న వెంటనే ప్యాకెట్ మొత్తం ఫుల్ అయితే ఒకే రోజు అయిపోదు కదండి, కొంచెం అయితే మిగిలిపోతుంది కదా. దీన్ని డైరెక్ట్ అలానే వదిలేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసాము అనుకో పాడైపోతుంది. అట్ ద సేమ్ మెత్తగా అయిపోతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఈ విధంగా ఫోల్డ్ చేసి కనుక పెట్టేసుకున్నాము, ఇలా ఫోల్డ్ చేసుకోవటం పెట్టుకోవటం వల్ల మనకి బ్రెడ్ అనేది త్వరగా పాడవడం అనేది జరగదు. నెక్స్ట్ టిప్ వచ్చేసి కాస్ట్లీ బట్టలు కనుక వేసుకున్నాము అనుకోండి, ముఖ్యంగా ఫ్రంట్ డోర్లో వాషింగ్ మిషన్లో వేసాము అనుకోండి, బట్టలు ఎక్కువ నలిగిపోతూ ఉంటాయి కదండి. కొంచెం ఎక్కువ స్పీడ్ అనేది ఎక్కువ ఉందని నలగటం ఎక్కువ జరుగుతుంది కదండి. మనకి కాస్ట్లీ బట్టలు వేసినప్పుడు నలగకుండా కొంచెం తక్కువ నలుగుతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి మురికిపోవాలి అనుకుంటే మాత్రం ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, ఐస్ క్యూబ్స్ కనుక వేసేసి వాషింగ్ మిషన్లో వేసేసాం అనుకోండి, బట్టలు మనకి ఎక్కువ నలగకుండా ఉంటాయండి. అట్ ద సేమ్ టైం మురికి కూడా త్వరగా అయితే పోతుంది. ఎందుకు అని అంటే అది కూడా రీజన్ చెప్తానండి. మిషన్ స్పీడ్గా రన్ అయ్యేటప్పుడు మనకి బ్యాక్ సైడ్ ఉన్న మోటార్ అనేది ఎక్కువ హీట్లో ఉంటుంది కాబట్టి మనకి బట్టలు ఎక్కువ నలిగినట్లు అనిపిస్తుంది. ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల హీట్ అనేది ఉండదు కాబట్టి మన బట్టలు త్వరగా మురిగిపోతే అట్ ద సేమ్ టైం నలగను కూడా నలగవేయండి. ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి. ఏది బాగా నచ్చింది అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ಮಾಡతో అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా ఎత్తుకున్నాను. థ్యాంక్ యూ.